హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. రైట్ నౌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి, అలాగే మనకు పక్కనే ఉన్న పాండవుల గుట్ట దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ మనం ఉన్న ప్రదేశం వచ్చేసి తిరుమలగిరి ప్రాంతంలో. ఇక్కడ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజులలో జాతర జరుగుతుంది. సో అది ఏ విధంగా జరుగుతుంది ఏందనేది చెప్పేసి మన సీనన్న ఉన్నారు, సీనన్నతో అయితే మాట్లాడతాం. ఈరోజు ఇక్కడ మనం సమ్మక్క సారక్కతో పాటు మన పాండవుల గుట్టకు సంబంధించిన అన్నీ కూడా ఈ బ్లాగ్లో అయితే అన్ని విషయాలు అయితే షేర్ చేద్దాం. సో మనతో పాటు నా ఫ్రెండ్ నరేష్, అలాగే సీనన్న అలాగే రమేష్, నేను నలుగురం కలిసి ఈరోజు మరి ఈ బ్లాగ్ చేయడానికి అయితే వచ్చేసినాం. సో ముందుగాల మనం ఏదైతే ఉన్నో ఈ ప్రదేశంలో సమ్మక్క సారక్కకు సంబంధించిన విశేషాలు మన సీనన్న అయితే అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే. తమ్ముడు నమస్తే అన్న. ఎట్లా సో మన దగ్గర ఇప్పుడు చాలా మందికి అయితే తెలియదు, ఇక్కడ ప్రతి కార్తీక చాలా మందికి తెలియదు. సో ఇక్కడ ప్రత్యేకత ఏంది, అసలు ఎన్ని సంవత్సరాల నుంచి జరుగుతుంది? తమ్ముడా, సమ్మక్క సారక్క జాతర అనేది 2 సంవత్సరాలకు ఒకసారి సేమ్ పెద్ద మేడారం జరిగినట్టు ఇక్కడ సేమ్ జరుగుతుంది తమ్ముడా. అది అక్కడ కంటే ఇక్కడనే వైభవంగా జరుగుతుంది తమ్ముడా. ఎందుకంటే ఇప్పుడు కాదు, తాత పురాతన నుంచి ఇక్కడ జాతర అనేది జరుగుతుంది. దీంతో పాటు ఇక్కడ బుగులం జాతర ఉంటుంది తమ్ముడా. ప్రతి కార్తీక పౌర్ణమి ఉన్నప్పుడు 100% ఇక్కడ చుట్టూ ప్రదేశంలో వేల సంఖ్యలో మంది ఇక్కడ పాల్గొని వెంకటేశ్వర స్వామి ఉంటారు, వెనక బాణాలు కానీ మొక్కులు కానీ తీర్చుకున్న తప్పకుండా ప్రతి జరుగుతుంది తమ్ముడా. ఇక్కడ వ్యవస్థ అన్నట్టు అది. అంటే ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందా? 2 సంవత్సరాలకు ఒకసారి సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. ప్రతి ఇయర్ కు మన బూలం వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్తీక పౌర్ణముడు అక్కడ జరుగుతుంది జాతర. ఇది అదే తమ్ముడా. ఇది పైన స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ అన్నవే వెంకటేశ్వర స్వామి అక్కడ వెంకటేశ్వర స్వామి జాతర ప్రతి కార్తీక పౌర్ణమి రోజు జరుగుతుంది. ఈ సమ్మక్క సారక్క జాతర అనేది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద మేడారం ఎప్పుడైతే జరుగుతుందో ఆ రోజులలో ఇక్కడ జరుగుతుంది. సో ఎక్కడి నుంచి వస్తుంటారు ఇక్కడికి? ఇక్కడ ప్రదేశం ఏంటంటే చుట్టూ మండలాలు చిట్యాల గాని, రేగొండ గాని, గన్పూర్ గాని, పక్క పండుగ గోరికొత్తపల్లి, ఈ చుట్టూ ప్రదేశాల వ్యవస్థ అంతా ఒక 1000, 5000, 10,000 మంది ఇక్కడ వస్తారు. ఎన్ని రోజుల పాటు జరుగుతుంది? ఒక 5-6 రోజులు జరుగుతుంది. అదే వెంకటేశ్వర స్వామి జాతర అయితే అది ఒక 10 days దాకా జరుగుతుంది తమ్ముడా. ప్రతి ఇయర్ జరుగుతుంది, ప్రతి సంవత్సరం జరుగుతుంది. సో ఈసారి కూడా సేమ్ దీపావళి టైంలో జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ తల్లివారు జెండగట్టు గుట్ట దగ్గర ఉంటది ఒక గుహల ఆంధ్ర తీసుకొచ్చిన. ఇక్కడికి ఈ పూజారులు ఎక్కడి నుంచి వస్తానంటే సేమ్ మన పెద్ద మేడారం నుంచి వచ్చిన పూజారులు వచ్చి ఇక్కడి నుంచి పనిచేస్తారు. ఈ సమ్మక్క తల్లిని తీసుకుపోయి ఆడబెట్టినాక అక్కడన్న ఉండీలు కానీ లేకపోతే అక్కడ తల్లిని కానీ తీసుకుపోయి మా పెద్ద మనిషి అన్నట్టు తమ్ముడు మేము మా ఇంట్లో ఉండి అక్కడి నుంచి పసుపు కుంకాలతోటి ఊరేగింపుతోని పొద్దుల అంగారంగ వైభవంగా తీసుకొచ్చి తల్లివారిని గదిలోకి తీసుకొచ్చి రావడం జరుగుతుంది తమ్ముడు. ఇక్కడ అట్లా ప్రతి సంవత్సరం అట్లనే చేస్తారు. 2 నెలలకు ఒకసారి తమ్ముడా. 2 నెలలకు ఒకసారి సమ్మక్క జాతరను సమ్మవ తల్లిని మా ఇంట్లో నుంచి తీసుకొస్తారు తమ్ముడా. అట్లా సో ఎన్నో తరం ఇప్పుడు మీరు చేయబట్టి ఎన్నో తరం? ఇది నేను కానీ, మా తండ్రి కానీ, మా తాత కానీ, మా తాతల అయ్య కానీ ఫస్ట్ నుంచి మా వంశపరంగానే వస్తుంది తమ్ముడు. అట్లా. సో ఇదండి చూస్తున్నారు కదా, మనం ఏదైతే ప్రదేశంలో ఉన్నామో ఇక్కడ ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద మేడారం జాతర జరిగినప్పుడు ఇక్కడ సమ్మక్క సారక్క జాతర జరుగుతుంది. అలాగే కార్తీక పౌర్ణమి రోజున ఆ గుట్టపైన ఉన్న వెంకటేశ్వర స్వామి జాతర కూడా ప్రతి సంవత్సరం కూడా 10 రోజుల పాటు జరుగుతుందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. తమ్ముడా, అక్కడ ఒకటి మన దేవుని పాదాలు ఉంటాయి తమ్ముడా. అక్కడి నుంచి ఆ నుంచి సాక్క రీలింగ్, అంటే ఈ రీలింగ్ వేసింది కదా, ఈ రీలింగ్ తో సాక్క ఒక 1 కిలోమీటర్ ఉంటుంది దేవుని దగ్గర పోవడానికి. తర్వాత ఆ దేవుని దగ్గర పోయినాక ఒక సందు ఉంటుంది, అంటే ఒక పాము పడగ లెక్క ఉంటుంది అన్నట్టు. ఆ సందులో దేవుడు ప్రత్యక్షంగా ఒక గోడకు నిలిచి ఉన్నాడు. ఇదేంటంటే ఇది పురాతన ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం నుంచి ఇప్ప చెట్టు అనేది ఉన్నది. ఇది ప్రతి కార్తీక పౌర్ణమి పుడిస్తే ఇక్కడ ఒక పాము లెక్క తిరిగి చూస్తుంది అన్నట్టు. ఏనుక బాణాలను తీస్తారు అన్నట్టు. ఏనుక బాణాలు తిరుక్కుంటున్నప్పుడు ఆ పాము అనేది ప్రత్యక్షంగా జనాలకు కనబడుకుంటూ వాళ్ళకు దర్శనం ఇస్తుంది ఆ రోజు. ఇక్కడ అక్కడ ఆ గుహల శివలింగం, అది శివలింగం అన్నట్టు. ఆ గుహల శివుని ప్రత్యక్షత ఉన్నది. అక్కడ నంది ఉంటుంది పక్క ముందు. అట్లా వెలిసిందే ఇక్కడనే మన ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది, స్వయంగా వెలిసిందే. ఇది ఇక్కడనే, ఎక్కడ తీసుకొచ్చి పెట్టింది కాదు, కావాలని చేసింది కాదు అంతా. అట్లా అయ్యగారు సుద్ధా ప్రతి సాటర్డే అంటే శనివారం రోజు వచ్చి పూజలు నిర్వహిస్తారు ఇక్కడ. ఎప్పటికీ జాతరకు రావడానికి జనాలు ఎప్పటికి వచ్చుకుంటూ పోతూనే ఉంటారు. ఇది ప్రత్యేకత అంటే కార్తీక పౌర్ణమి అప్పుడు ఒక
ఒక 10 days దాకా కంటిన్యూషన్గా జాతర జరుగుతూ ఉంటుంది ఆహా. అట్లా. బొం బొం పూలే శంభో శంకర హర హర మహాదేవ. ఇది సొరికే తమ్ముడ వినంగా ఉమ్, ఇక్కడ చూద్దా పాములు అనేవి కనబడతాయి కానీ ఎవరిని చూద్దా కొంచెం చిన్న హాని చూడలేదు అట్లా. గ్రహాలు గణపతి దేవుడు నాగదేవత. నాగదేవత ఉమ్. ఈ స్వయంభూగా వెలిసిన శివలింగం. స్వయంగా వెలిసిన శివలింగం ఇక్కడనే సొరికెళ్ళే ఈ సొరిక చూసిన తమ్ముడ. ఆ, ఇదే మాదిరిగా అక్కడ వెంకటేశ్వర స్వామి సుద్దా సొరిక ఉంటుంది తమ్ముడ. ఆ. చుట్టూ అంటే ఒక 100 మంది కూర్చునే స్థలంలో ఒక సొరికెళ్ళే స్వామివారు ఉంటారు. 100 మందికి వాన కొట్టిస్తే ఆడ వర్షం పడదు, ఇట్నే ఉంటుంది బండ సేమ్ ఈ గుహ. ఇక మనం అడ్వెంచర్ చేసే ప్రయత్నం అయితే చేద్దాం. తమ్ముడ ఇక్కడ మెట్లు అయితే ఉన్నాయి, ఒక 1000 మెట్లు అయితే ఉంటాయంట. ఈ 1000 మెట్లు ఎక్కిన తర్వాత పైన స్వయంగా వెలిసిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంటుంది. అక్కడికి వెళ్ళినాక స్వామివారిని చూద్దాం ఏ విధంగా ఏందనేది మనం వెళ్తూ మాట్లాడుకుందాం. ఈ నాతో పాటు సీనన్న ఉన్నాడు. సీనన్న నేను ఇద్దరం కలిసి అయితే పైదాకా ఎక్కి మరి అక్కడ స్వామివారిని చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాం. ఇక్కడ అన్న సీనన్న ఒక కర్ర అయితే పట్టుకున్నాడు, ఎందుకంటే ఏమైనా పురుగులు పాములు అలాంటివి ఏమైనా వచ్చేటి ఉంటే కొంచెం ధైర్యానికి. సో ఇక్కడ స్వామివారి పాదాలు చూడొచ్చు. ఎవరైనా పైకి ఎక్కాలనుకుంటే ఫస్ట్ ఇక్కడ దండం పెట్టేసి స్వామివారి పాదాలకి మనం స్టెప్స్ ఎక్కడ స్టార్ట్ చేయాలి. ఇగో ఇట్లున్నాయి అన్నట్టు. ఇక విశేషాలు చెప్పి కొంచెం మనం ఎక్కుతూ కొంచెం మాట్లాడుకుందాం. తమ్ముడా ఇక్కడ ప్రతి మెట్టు అంటే అన్న. ఒక 1000 మెట్ల పైన ఉంటాయి. ఆ. ప్రతి వారు ఎక్కకుండా ఉండరు, ఇక తప్పకుండా ఎక్కుతారు అనుకో, లేట్ అయినా మంచిదే కానీ. కార్తీక పౌర్ణమికి అయితే వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పైకి ఎక్కి స్వామివారి దర్శనం చేసుకుంటారు. తమ్ముడు తప్పకుండా చేసుకుంటారు. ప్రతి శనివారం నాడు మాత్రం అయ్యగారు వచ్చేసి స్వామివారికి పూజలు చేస్తారు. పూజలు చేస్తారు. అయ్యగారు ఒక్కడే వస్తారా, అయ్యగారితో పాటు ఇంకెవరు వస్తారు జనం వస్తారు. మనకి ఇట్లా తెలిసి ఉంటే శనివారం రోజు పెట్టుకుందాం ప్రోగ్రామ్. తమ్ముడా అనుకోకుండా వచ్చినాం కాబట్టి సో ఆ స్వామివారి ఆశీస్సులు తీసుకుందాం. సో ఇక్కడ కొంచెం హైట్ ఎక్కువ ఉన్నది చూస్తున్నాం కదా. కొంచెం ఓల్డ్ ఏజ్ ఉన్న వాళ్ళు కొంచెం ఎక్కడానికి ఇబ్బంది పడతారు. బట్ మీరు గట్టిగా ఆ స్వామివారిని మొక్కుకుంటే మాత్రం ఈజీగా ఎక్కొచ్చు. చూస్తున్నాం కదా. ఒకసారి వ్యూ పాయింట్ చూద్దాం కింద ఎట్లున్నది అనేది. అక్కడ కనపడుతున్న సమ్మక్క సార గద్దలు చూడొచ్చు. మనం అక్కడ నుంచి ఇక్కడ దాకా వచ్చేసినాం. సో ఈ అన్నోన్ ప్లేసెస్ స్పెషల్గా ఈరోజు మనకు క్రెడిట్ మొత్తం సీనన్నదే. ఎందుకంటే సీనన్న మనకు ఇంత టైం ఇచ్చి ఈరోజు స్వామివారిని చూపెట్టబోతున్నాడు. థ్యాంక్ యూ అన్న. తమ్ముడు థ్యాంక్ యూ. చెరువు కనబడుతుంది తమ్ముడు. వినాయకుడు నిమజ్జనం అలా చేస్తారు. చేస్తారా? కనబడుతుంది కదా. ఆల్రెడీ అక్కడ అన్ని క్లాత్లు అవన్నీ కనపడతాయి కదా. రీసెంట్గా చేసినట్టుంది, ఎందుకంటే నిమజ్జనం అయిపోయింది కదా. ఓకే. సో చూస్తున్నాం కదా ఇక్కడ వరకు అయితే స్టెప్స్ ఉన్నాయి. ఇదైతే సాఫ్ ఉంటుంది బాట. ఇక్కడ ప్లేన్ ఉంది, ఇక్కడ స్టెప్స్ లేవు. ఇంకా ముందు చూద్దాం ముందు స్టెప్స్ ఉంటాయా లేవా అనేది. అక్కడ లాస్ట్ ఉంటాయి. మనం పైకి ఎక్కుతా ఉంటే కూడా వ్యూ పాయింట్ బ్యూటిఫుల్గా అనిపిస్తుంటుంది. చూస్తున్నాం కదా చాలా బ్యూటిఫుల్, చాలా హైట్లోకి అయితే వచ్చేసినాం. ఎవరైనా ఈ గుట్టపైకి ఎక్కాలనుకుంటే మనతో పాటు వాటర్ బాటిల్, అలాగే పిల్లలు ఇంకెవరైనా వచ్చేది ఉంటే వాళ్ళ కోసం ఒక ఫ్రూట్స్ అయినా ఏమైనా స్నాక్స్ టైప్ అయితే తెచ్చుకోండి. ఇబ్బంది అవుతుంది కాబట్టి నేనైతే సజెషన్ చెప్తున్నాను. మెయిన్ పాయింట్ ఏంటంటే వాటర్ అయితే ఉండాలి. సో ఆయాసం వస్తుంది చూస్తున్నారు కదా. ఎక్కినాం కదా, ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసినాం, స్వామివారి దగ్గరికి అయితే వచ్చేసినాం. ఏడుకొండలవాడ ఇంకా మన గోవిందా 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 గోవిందా. మళ్ళీ ఇక్కడ కొంచెం చిన్న చిన్న స్టెప్స్ ఉన్నాయి. సో ఎవరైనా ఈ వీడియో చూసిన తర్వాత నేను చెప్పిన లొకేషన్కి వచ్చేసి ఈసారి కార్తీక పౌర్ణమి రోజున
మీరు ఇక్కడ జాతరకి రండి, చాలా అనుభూతి అయితే పొందుతారు పక్కా. నేను చెప్పడం కాదు, ఇక్కడ చూస్తేనే మనకు అర్థమవుతుంది. సో ఇక బాలాజీకి సంబంధించిన నామాలు ఉన్నాయి అన్నీ కూడా. ఇక్కడ ఒక పెద్ద మర్రి చెట్టు చూడవచ్చు, అలాగే ఇక్కడ వాటర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేసినారు. గోవిందా గోవిందా. సో ఒక 10 మందితో మనం ఇక్కడికి వచ్చినట్టయితే ఫుల్ ఎంజాయ్ అయితే చేయొచ్చు, అంత బాగుంది. ఓ చూస్తున్నాం కదా పాము పడగల వెంకటేశ్వరం, మొత్తం పాము పడగలాగైతే ఉంది, చాలా బాగుంది. ఇక గబ్బిలాలు ఉన్నట్టున్నాయి, స్మెల్ అయితే వస్తుంది. ఒకసారి వ్యూ పాయింట్ చూద్దాం అవుట్ సైడ్. చూస్తున్నాం కదా పెద్ద పాము పడగలాగా ఉన్నది. ఇక్కడైతే స్టెప్స్ ఇచ్చినారు, దగ్గరికి అయితే వెళ్దాం. గోవిందా గోవిందా. ఇక్కడ స్వామి యొక్క నామాలు కూడా రాసి పెట్టిండు. వాళ్ళ విగ్రహాలు గోవిందా. చెక్కుంటాయి ఆ. గొడవకు. ఇక్కడ విగ్రహం ఉంది, హనుమంతుని విగ్రహం, ఆంజనేయుని విగ్రహం. ఇక్కడి నుంచి అక్కడ దాకా ఉంటాయి తమ్ముడు విగ్రహాలు. ఆహా. ఆ దేవుడి విగ్రహాలు అలా కాబట్టి స్వరం లోపలికి ఉంటుంది ఇట్లా. చూస్తున్నాం కదా లోపల స్వామివారు అయితే ఉన్నారు, లోపల గుహలాగా ఉన్నది. ఇక్కడ గేటేసి ఉన్నది కాబట్టి మనం లోపలికి పోలేకపోతాను. ఇదేనట్టు ఆంచరీ రైట్ సైడ్ ఉంటుంది, మళ్ళీ ఇట్లా కొంచెం సొరికే. ఇంకా లోపలికి వెళ్ళాలన్నట్టు. చూస్తే నా స్వామివారు ఇట్లా చిన్న బలి లెక్కల ఆ. గోడ నుంచి కనబడతాడు, మెడతాడు. ఇప్పుడు పాము పడిగ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అయితే చూడవచ్చు. చూస్తున్నాం కదా ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఇక్కడ నిల్చుంటే మనం అయితే తడవం, అంత పెద్దగా విశాలంగా ఉన్నది ఇదైతే. ఒకసారి మనం అవుట్ లుక్ కూడా చూద్దాం ఎట్లుంది అన్నది. చాలా వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. కొంత చుట్టూ కొండలే ఉంటాయి, అన్ని కొండలే, మధ్యలో ఈ కొండ పైన స్వామివారు అయితే వెలిసినాడు. కరెంట్ సౌకర్యం ఉన్నది ఇక్కడ, వాటర్ ఫెసిలిటీ ఉన్నది. ప్రతిదీ ఇక్కడ అన్ని ఫెసిలిటీ లేకుండా లేదు, అన్నీ ఉన్నాయి ఇక్కడ. కరెంటు కానీ వాటర్ కానీ. అవును, వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా. ఇంకా ప్రత్యేకత ఏంటంటే ఈ గుట్ట పైన గండదీపం ఉంటుంది ఒకటి. ఆ గండదీపం కాడ నూనె పోసి వస్తువులు వారిచ్చి దీపం ముట్టిస్తే వాళ్ళ గండాలని పోతాయని ఒక నమ్మకం స్వామి ఇక్కడ. ఎందుకంటే ప్రతి ఏటా ఇక్కడికి ఎక్కి స్వామివారి దర్శించుకొని చక్కగా అక్కడికి పోయి దీపం ముట్టించి భక్తులు వాళ్ళ కోరికల మేరకు తీరుస్తారు స్వామి. అటు కింది నుంచి ఆ శివలింగం పక్కన దారి ఒకటి ఉంటుంది స్వామి పక్కకు. సేమ్ దీనికి ఇది రైలింగ్ ఉన్నదా, రైలింగ్ లేదు, సేమ్ నడిచిపోవాలి, డిస్టెన్స్ ఉంటుంది. పైకి కొంచెం ఎక్కువ ఉంటుంది అట్లా. ఫ్రెండ్స్ చూసినాం కదా మనం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం తిరుమలగిరి గ్రామంలో ఉన్న సమ్మక్క సారకతో పాటు ఇక్కడ స్వయంభుగా వెలిసిన వెంకటేశ్వర స్వామి, అలాగే ఇక్కడ ఈ స్వామివారి యొక్క ప్రత్యేకత, అలాగే సమ్మక్క సారక సంబంధించిన ప్రత్యేకత అన్నీ కూడా మన సీనన్న చెప్పడం జరిగింది. నెక్స్ట్ బ్లాగ్లో పాండవుల గుట్టకు సంబంధించి వీడియో అయితే చేద్దాం. ఈ బ్లాగ్ ఇక్కడితోనైతే నేను ఎండ్ చేస్తున్నాను. మరొక బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం.